ఇప్పటికే నా ప్రివ్యూ వీడియో చూసి మీకు అర్థమైపోయి ఉండొచ్చు. నేనైతే నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్‌కి స్టార్ట్ అయిపోయాను. 84వ నుమాయిష్ ఎగ్జిబిషన్ అనమాట. నుమాయిష్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం 5:30 అవుతుంది. చూడాలి. రావడానికి స్టాల్ నెంబర్ 71 రావడానికి మాకు హాఫ్ అన్ అవర్ పట్టింది. హైదరాబాద్లో చాలా గ్రాండ్గా నిర్వహించే ఈ ఎగ్జిబిషన్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు, చరిత్ర చాలా ఉన్నాయి. అందులో కొన్నైనా ఈ వ్లాగ్లో కవర్ చేయడానికే నేను కూడా ట్రై చేశాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 1938లో పబ్లిక్ గార్డెన్స్లో ఫస్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారంట. అంటే అప్పట్లో నుమాయిష్ అనే పేరు కూడా పెట్టలేదు. ఆ తర్వాత 1946లో ఎగ్జిబిషన్ను ఇప్పుడున్న ప్లేస్కి అంటే నాంపల్లికి తరలించారని చెప్పేసి చెప్తూ ఉంటారు. నుమాయిష్ అనేది ఉర్దూలో ప్రదర్శన అని మాత్రమే అర్థంగా వచ్చే ఒక పదం అనమాట. సో ఏళ్లు గడుస్తున్న కొద్దీ ప్రదర్శనతో పాటు అమ్మకాలు కూడా స్టార్ట్ చేశారంట. ఆ తర్వాతనే గత 83 ఏళ్లుగా గడుస్తున్న ఈ ఎగ్జిబిషన్ని 84వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్గా ఇప్పుడు కూడా జరుపుకుంటూ ఉన్నారు. ఆల్ ఇండియాలో ఉండే అన్ని స్టేట్స్ నుంచి వాళ్ళ ప్రోడక్ట్స్ ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముకుంటారు. పర్టికులర్గా ఈ ఎగ్జిబిషన్లో దొరకందంటూ ఏమీ ఉండదు. అండ్ ముఖ్యంగా ఈ ఇయర్ అయితే 2500 స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారని చెప్తున్నారు. అండ్ మేము వెళ్ళినప్పుడు అయితే చూసి చాలా అమేజ్ అయిపోయాము. ఎందుకంటే చాలా తక్కువ ధరల్లోనే అందరికీ అందుబాటులో ఇవన్నీ ఇస్తున్నారు. డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చారు కాబట్టి ఇంత తక్కువకి ఎలా ఇస్తున్నారు అని చెప్పేసి అమేజ్ అయిపోయాము. అండ్ అవన్నీ ఏవో పాతవి లేదంటే ఓల్డ్ ఫ్యాషన్ టైప్ అవి కూడా కాదనమాట. సూపర్ ట్రెండీ బ్లౌజెస్ కూడా అనమాట. సో చూడ్డానికి చాలా అందంగా ఉన్నాయి. తక్కువ ప్రైస్లో ఇక్కడ ఉన్నాయి అని తెలిస్తే నాకు చాలా నచ్చి ఇక్కడికి వచ్చా అనమాట. అండ్ ఇక్కడ చూసే ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా చాలా తక్కువ ధరకే. అంటే మనకి బయట 100 రూపాయలకి ఇచ్చేవి ఇక్కడ హాఫ్ ఆఫ్ ద ప్రైస్కే ఇచ్చేస్తున్నారు. ఏది పట్టుకున్నా 50 రూపీసే అనమాట. ఎంత పెద్ద జుంకా అయినా ఎంత సింపుల్ అయినా సరే, సింపుల్ అయితే ఇంకా తక్కువకి ఇస్తున్నారు. ఒక్క ఐటెం కొనే దగ్గర ఒకేసారి మనం 3 ఐటమ్స్ కొనుక్కోవచ్చు అనమాట. ఈ జుంకాలే కానీ డ్రెస్సెసే కానీ ఇవన్నీ కూడా అంత తక్కువ ప్రైస్లో ఇస్తున్నారు కాబట్టి నుమాయిష్ సూపర్ ఫేమస్ అని మాత్రం నాకు అర్థమైపోయింది. అండ్ నేను ఇప్పుడు చూసేవైతే ఏది పట్టుకున్నా 50 రూపీసే అని చెప్పారు. చూడ్డానికి చాలా అందంగా కనిపించాయి. ఆబ్వియస్లీ అమ్మాయిలకి జుంకాలు కానీ డ్రెస్సెస్ కానీ కనిపిస్తే అలా ఆగిపోతూ ఉంటారు. అలాంటిది ఇన్ని ఆప్షన్స్ ఈ ప్లేస్లో ఒకే దగ్గర కనిపించడంతో భలే అనిపిస్తూ ఉంటుంది. అండ్ షాప్ చేయడానికి కొన్ని డబ్బులు, లాట్స్ ఆఫ్ పేషెన్స్, ఓపిక ఇవి గనక ఉంటే మొత్తం అన్ని స్టాల్స్ కవర్ చేయొచ్చు. ఇక్కడ దొరకందంటూ ఏమీ లేదు. జ్యువెలరీ కానీ డ్రెస్సెస్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నాయి. అంటే ఆబ్వియస్లీ ఇండియాలో ఉండే డిఫరెంట్ స్టేట్ నుంచి వచ్చాయి అంటే ఆ స్టేట్ని టిపిక్ చేస్తూ ఉన్నట్టు ఉంటాయి కాబట్టి చాలా అందంగా కూడా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ 83 ఏళ్ల నుంచి ఈ ఎగ్జిబిషన్ ఇలానే రన్ చేస్తున్నారు అంటే కూడా చిన్న విషయం కాదనమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు, అందులో చాలామంది రాజకీయ నేతలే కానీ ప్రభుత్వ ఉద్యోగులే కానీ అడ్వకేట్స్, ఇంజనీర్స్, ఐటీ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా ఒక టీమ్లా ఫామ్ అయ్యి ఈ ఎగ్జిబిషన్ అయితే నిర్వహిస్తారు. అండ్ ఈ ఎగ్జిబిషన్కు వచ్చే ఆదాయాన్ని మొత్తం తెలంగాణలో ఉన్న 20 ఇన్స్టిట్యూషన్స్కి అంటే స్కూల్స్కి కానీ కాలేజెస్కి కానీ వాటికి అందిస్తూ ఉంటారని చెప్పేసి చెప్తున్నారు. అయితే దీనివల్ల అంటే ఈ ఎగ్జిబిషన్ వల్ల 30,000 మంది విద్యార్థులు చాలా
వాల్యుబుల్ ఎడ్యుకేషన్ కూడా పొందుతున్నారని తెలిసింది. అండ్ ఈ ఎగ్జిబిషన్ వల్ల అయితే 2,000 మంది టీచింగ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా జాబ్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్ వల్ల అయితే సుమారు 10,000 మందికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ సొసైటీ అయితే జాబ్స్ ఇస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో చాలా హ్యాపీగా ఫన్ రైడ్గానే కాకుండా ఇన్ఫర్మేటివ్గా ఉండాలని ఇవన్నీ నేను కవర్ చేస్తున్నా అనమాట. అండ్ ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అందులో ఒక పార్టే ఈ ఎగ్జిబిషన్ హిస్టరీ హాల్ అనమాట. ఇది స్టాలే అయినా కూడా ఎవరికి కనిపించదు, ఎందుకంటే ఇన్సైడ్ ఉంటుంది కాబట్టి. సో ఇది కూడా కవర్ చేయాలి అని చెప్పేసి నేను వెళ్ళిపోయాను అనమాట లోపలికి. దీనికైతే పర్టికులర్గా టికెట్ అంటూ ఏముండదు, జస్ట్ నుమాయిష్కి లోపలికి వచ్చేటప్పుడు ఒక 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు కాబట్టి ఆ టికెట్లోనే ఈ ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించిన హిస్టరీ మొత్తం కూడా ఈ హాల్లో ఉంటుంది. ఈ హాల్లో మొత్తం అన్ని ఫోటోగ్రాఫ్స్తో మొత్తం క్లియర్గా ఏ ఫోటోకి సంబంధించి ఆ ఫోటోకి ఆ హిస్టరీని మొత్తం అక్కడ రాశారనమాట. కొంచెం లైట్స్ లేక ఇబ్బంది అనిపించింది, కానీ ఐ థింక్ నేను వెళ్ళినప్పుడైతే అక్కడ కరెంట్ పోయిందో లేదంటే వాళ్ళు లైట్స్ వేయలేదో తెలియదు, కానీ ఓన్లీ కొన్ని లైట్స్ మాత్రమే ఉన్నాయి. సో నేనైతే కవర్ చేయగలిగినంత చేశాను. అండ్ ఈ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎవరెవరు వచ్చారు, ఆ తర్వాత ఆ ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా ఇక్కడ పొందుపరిచారనమాట. అవి చూడ్డానికి కొంచెం సేపు టైం స్పెండ్ చేయొచ్చు, ఎందుకంటే ఆ హిస్టరీ మనకి తెలుస్తూ ఉంటుంది. అంటే ఎన్టీఆర్ కానీ వీళ్ళందరూ కూడా వచ్చారు, ఒక్కళ్ళు అని పేరు చెప్పడానికి లేదు. ఎవ్రీ ఇయర్ సీఎం చేతుల మీదగానే ఈ ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎగ్జిబిషన్కి సంబంధించిన హిస్టరీ మొత్తం అంతా కూడా ఇక్కడ పొందుపరిచారు. బాగుంది చూడడానికి, అంటే విత్ ఫొటోస్ అంతా కనిపించేలాగా పెట్టారు. పెద్దగా లైటింగ్ లేదు, కానీ కొన్ని చోట్ల లైటింగ్ ఉంది. చాలా అయితే ఇన్ఫర్మేషన్ అయితే చాలా ఉంది. ఇక్కడ హెల్ప్ డెస్క్స్ లాగా పెట్టారు. ఆ హెల్ప్ డెస్క్లో కావాల్సిన ఇన్ఫర్మేషన్ అడిగి తెలుసుకోవచ్చు అనమాట. విజిటర్సా? ఓకే ఓకే. కాలేజెస్ ఉన్నాయమ్మా, ఇవి ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు రన్ చేస్తున్నారు. ఇవి ప్రైవేట్ అనమాట, నాట్ గవర్నమెంట్. ఈ ఎగ్జిబిషన్కి వచ్చే ఆదాయం మొత్తం ఈ కాలేజెస్కి ఖర్చు పెడుతున్నారు. ఎస్, ఈ ఎగ్జిబిషన్ వల్ల కాలేజెస్కి, విద్యార్థులకి, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్కే కాకుండా జనాలకి కూడా ఎంతో ఉపయోగపడుతుందని అయితే అర్థమైంది కదా. అది అయిపోయిన తర్వాత మేము కొంచెం ముందుకు నడిస్తే మాకు ఇది ట్రాఫిక్ పోలీస్ ఒక స్టాల్ కనిపించింది. ఈ స్టాల్లో వచ్చేసి టోటల్గా అసలుకి ఎలాంటి ప్రమాణాలు ఉంటాయి, ట్రాఫిక్కి సంబంధించి పిల్లలకి ఎడ్యుకేషన్, పెద్దలకి కూడా ఇది అవసరమే. చెప్పాలి అంటే ట్రాఫిక్ రూల్స్ ఎలా పాటించాలి, అసలు ట్రాఫిక్ రూల్స్ ఏంటి, ఏ సిగ్నల్కి ఏంటి మీనింగ్, అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఆ స్టాల్ దగ్గర ఉన్నాము. తర్వాత నెక్స్ట్ స్టాల్ కూడా ఉంది, ఆ స్టాల్ దగ్గరికి వెళ్దాము. ప్రజెంట్ అయితే ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి అన్నట్టుగా చిన్న ప్లే జోన్, అంటే వాళ్ళకి కూడా తెలియాలి కదా ఎక్కడ స్టాప్ అవ్వాలి, ఏంటి రూట్స్ అని చెప్పేసి కింద ఆరో మార్క్స్లో చిన్న ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేటివ్గా ఉండటానికి అని చెప్పేసి పెట్టారు. సో ఇప్పుడు నాకు చూపించింది ఏంటి అంటే 2-వీలర్ డ్రైవ్ చేసే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఇండికేషన్స్ అయితే ఎట్లా చూపించాలి అని చెప్పేసి ఒక ప్రాక్టికల్ వేలో అందరికీ కనిపించే విధంగా, చిన్నపిల్లలు వచ్చినా ఇది తెలుసుకునే విధంగా చూపించారనమాట. సో నా ముందు ఒక స్క్రీన్ ఉంది, 2-వీలర్ ఆల్రెడీ ఒక రోడ్ లాగా చూపించారనమాట. ఏదో ఒక మనం మాల్కి వెళ్ళినప్పుడు గ్రాఫిక్స్లో ఎలా అయితే మనం ఆడుకుంటామో కార్స్తో, బైక్స్తో అలాగా కనిపించింది. కాకపోతే ఇది ఫుల్లీ ఇన్ఫర్మేటివ్ కాబట్టి చాలామందికి ఇది ఉపయోగపడుతుంది. అండ్ మన స్పీడ్ ఎంతలో వెళ్ళాలి, ఎక్కడ కంట్రోల్ చేసుకోవాలి, మలుపులు వస్తే ఎలా చూడాలి, స్పీడ్ బ్రేకర్ వస్తే ఎలాగా చూసుకోవాలి, పక్కన వాళ్ళు హార్న్ చేస్తే భయపడకుండా ఎలా వెళ్ళాలి, ఇలాంటివి అన్నీ కూడా ఇక్కడ ప్రాక్టికల్గా కనిపించేలాగా చేశారనమాట. సో నాకైతే బైక్ రాదు, ఇది నడపడం కూడా కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. నేనైతే ఓవర్ స్పీడ్గా వెళ్ళేసి అక్కడ సడన్ బ్రేక్ వేసి, ఇది ఎలాగో బొమ్మ బైకే కాబట్టి వాళ్ళకి ఇచ్చేసి వచ్చేసా అనమాట. ఎలా పాటించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ స్టాల్ అనమాట. ఇక్కడ అందరికీ వినిపించేలాగా చేస్తున్నారు. సో ఇది చిన్నపిల్లలకి చాలా
నేను ఇప్పుడు మీకు ఒక ఇంట్రెస్టింగ్ స్పాట్కి తీసుకెళ్ళబోతున్నాను. నుమాయిష్లోనే ఉంది. అదేంటి అంటే స్టాల్ నంబర్ అయితే ఇక్కడ ప్రజెంట్ ఏమీ లేదు. స్టాల్ ఏ నంబర్ ఏంటో చెప్పలేను, బట్ ఇదొకటి. ఎస్, ఇది ప్రిజనర్ డిపార్ట్మెంట్లో అక్కడ స్టాల్స్ అన్నీ కూడా ఏర్పాటు చేశారనమాట. టోటల్గా అక్కడ ఉండే ప్రిజనర్స్ వాళ్ళు ఎలాంటివి ప్రోడక్ట్స్ అవన్నీ ఎలా తయారు చేశారు అవన్నీ కూడా ప్రిజనర్స్నే ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళతోనే సేల్ చేయిస్తున్నారనమాట. సో నేను చూపించకూడదు, బట్ గ్రీన్ డ్రెస్లో ఉన్న వాళ్ళు ప్రిజనర్స్ అనమాట. ఆల్రెడీ వాళ్ళు ఇప్పుడు జైల్లో ఉన్నట్టే. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ జైలుకి తీసుకెళ్ళిపోతారంట. సో నేను యాక్చువల్గా చూపించకూడదు. సో గ్రీన్ షర్ట్లో ఉన్నారు. సో ఇప్పుడు ఇక్కడ సేల్ చేసిన అమౌంట్ అంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ డెవలప్మెంట్కి వెళ్ళిపోతుంది అని చెప్పారు. ఇక్కడ వాళ్ళకి అంటే ఇక్కడ ఆల్రెడీ సేల్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళకి వెళ్తాయి అని చెప్పారు. ఇక్కడ చాలా సేల్ కూడా చేశారు. వాళ్ళని ఫీడ్బ్యాక్ అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను కీసర నుంచి వచ్చాను. కీసర నుంచి వచ్చారా? ఇన్ని కొన్నారు, అది కూడా ప్రిజనర్ డిపార్ట్మెంట్. ఇది క్వాలిటీ మనము ఈవెన్ వాషింగ్ మెషిన్ లో వేసి మన రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేసుకోవడం చాలా బాగుంటుంది క్వాలిటీ. చాలా గట్టిగా అనిపిస్తుంది. చాలా గట్టిగా స్టాండర్డ్. మనం బయట ఒక 2-3 కొనే బదులు ఇది 1 తీసుకుంటే సరిపోయేది. ఎంత ఉందండి ప్రైస్? ఇది నాకైతే రీజనబుల్ వచ్చింది, అన్ని తీసుకున్నాను. సో ప్రైస్ చెప్పండి. బిల్ వచ్చేసి ఇది 195, ఇది 415. ఓకే, 415. ఓకే అన్ని సో బయట నుమాయిష్ అంటేనే మొత్తం అన్ని క్లాతింగ్ ఇలాంటివి చాలా అమ్ముతారు. అవన్నీ పక్కన పెట్టి ఇక్కడికి క్వాలిటీ, మెయిన్ క్వాలిటీ. ఇది అదే చెప్తున్నాను, వాషింగ్ మెషిన్ మనం ఊరికే పిండడం అంటే అది చాలా కష్టమైన. వీక్లీ వన్స్ వేస్తాను నేను. ఓకే. అయినా నాకు ఈజీగా తక్కువ 2 years వస్తుందండి. ఓకే. సో అదే దీని బెనిఫిట్. ఓకే. సో కీసర్ నుంచి వచ్చి ఇన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నారు, అది కూడా క్వాలిటీకి పడిపోయి ఇక్కడికి వచ్చామని చెప్తున్నారు. అండ్ అఫోర్డబుల్ గా కూడా అనిపించవచ్చు. నాకు చాలా లైక్ మిగతా అన్ని స్టాల్స్ తో పోల్చుకుంటే ఇది క్వాలిటీ పరంగా బాగుంది కాబట్టి ప్రైస్ కొంచెం మనం పెట్టుకోవచ్చు. అంటే అది 2 కొనే బదులు ఇది 1 కొంటే సరిపోయేది కదా. అవునవును. అది మెయిన్. థ్యాంక్ యూ సో మచ్. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు. మెయిన్ ప్రోడక్ట్స్ క్వాలిటీ చాలా బాగున్నాయి కాబట్టి ఈ స్టాల్లో వచ్చి తీసుకుంటున్నామని చెప్తున్నారు. వాళ్ళ దగ్గర చూసారు కదా, ఒక బల్క్లో తీసేసుకున్నారనమాట. మొత్తం కార్పెట్సే కానీ బెడ్షీట్సే కానీ అవన్నీ కూడా చాలా గట్టిగా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ కలర్ఫుల్గా చాలా నీట్గా కూడా కనిపిస్తున్నాయి. ఎవరైనా ఇంటికి రాగానే కలర్ఫుల్గా కనిపిస్తే ఎంత వెల్కమింగ్గా ఉంటుంది కదా, అలానే అనిపిస్తుంది. సో ఇక్కడ ఈ స్టాల్ మొత్తం స్పెషల్గా నిలుస్తుంది మొత్తం నుమాయిష్లో. ఆల్మోస్ట్ డే ఎండ్కి వచ్చేసాం. మనం కూడా ఫుల్ కవర్ చేసేసాము, అన్నీ తిరిగేసాము. నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళబోతున్నాము. అక్కడ ఏంటి అంటే మొత్తం జనగణన ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు కదా. పాపం ప్రాపర్ రికగ్నిషన్ అయితే లేదు, అది కూడా నుమాయిష్లో పెట్టడం విశేషం. సో ఇప్పుడు ఆ స్టాల్ని విజిట్ చేద్దాం. సో ఇదే అనమాట నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్. సో ఇక్కడ సాయినాథ్ గారు ఉన్నారు. హాయ్ సాయినాథ్ గారు. సో నుమాయిష్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంతమంది పాలసీస్ గురించి కనుక్కుంటున్నారండి? 2,000 to 3,000 మెంబర్స్ వరకు రీచ్ అయ్యారు మేడం. వాళ్ళందరూ సర్వే ద్వారా కూడా అప్డేట్ చేయడం జరిగిందనమాట. ఎస్. సో చూసారు కదా, ఇక్కడ సెంట్రల్ నుంచి వచ్చిన పాలసీస్ని జనాల నుంచి వచ్చే సజెషన్స్ని గవర్నమెంట్కి తెలియజేయడం కోసం ఇలాంటి ఒక ఆఫీస్ని నుమాయిష్లో పెట్టడం అన్నదే పెద్ద విశేషంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇట్స్ నాట్ జస్ట్ ఫన్ రైడ్, ఇట్స్ నాట్ జస్ట్ ఎంజాయబుల్ ప్లేస్, ఇట్స్ ఆల్సో ఇన్ఫర్మేటివ్ అని చెప్పడానికి ఇదే నిదర్శనం అని కూడా చెప్పుకోవచ్చు.
ఫైనల్గా నుమాయిష్ ఎగ్జిబిషన్ వ్లాగ్ అయితే ఫినిష్ చేసేసాము. అందరిలాగా నేనేం కొన్నాను, ఏం తిన్నాను, ఎంత ప్రైజ్ ఉన్నాయి ఇలాంటివి కాకుండా కొద్దో గొప్ప ఇన్ఫర్మేటివ్గా ఉండాలి అని చాలా ట్రై చేశాను అనమాట. సో అది మీకు ఎంతవరకు రీచ్ అయింది నాకు తెలియదు, కాబట్టి మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీన్వైల్ ఇక్కడ ముఖ్యాంశాలు వచ్చేసి, ఈ ఎగ్జిబిషన్ నాంపల్లిలో మాత్రమే జరుగుతుంది. నుమాయిష్ని నాంపల్లి ఎగ్జిబిషన్ అని కూడా అంటారు. ఇక్కడ దగ్గరలో ఉండే మెట్రో స్టేషన్స్ వచ్చేసి నాంపల్లి అండ్ గాంధీ భవన్. ఎక్కడ దిగినా మీరు వాకబుల్లో డిఫరెంట్ గేట్స్ ఉన్నాయన్నమాట. 4 గేట్స్ ఉన్నాయి బేసిక్గా. ఆ 4 గేట్స్లో మీకు దగ్గరలో ఉన్నది కనిపించేస్తూ ఉంటుంది. ఆబ్వియస్లీ అందరూ నడుస్తూ ఉంటారు, ఎవరిని అడిగినా చెప్తూ ఉంటారు కాబట్టి ఈజీగా ఉంటుంది. అండ్ బయట కూడా చాలా స్టాల్స్ ఉంటాయి, అవన్నీ మీకు కనిపిస్తాయి కాబట్టి అవన్నీ చూసుకుంటూ వచ్చేయచ్చు. ఈ ఇయర్ అంటే 2025లో వచ్చేసి 2500 స్టాల్స్ అయితే పెట్టారు. ఆ స్టాల్స్ అన్నీ కూడా డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చాయి. ఇక ప్రతి ఒక్కరికి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. 5 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళకైతే ఎలాంటి ఛార్జ్ లేదు. అండ్ లోపల ఫన్ రైడ్స్ కానీ, డ్రెస్సింగ్, షాపింగ్ ఇవన్నీ ఉన్నాయి. సో ఎంజాయబుల్గా అయితే ఉంటుంది. ఎవ్రీ ఇయర్ January 1st నుంచి మిడ్ ఆఫ్ ఫిబ్రవరి అంటే February 15th వరకు ఉంటుంది. 46 days ఈజ్ మినిమం అనమాట. కాకపోతే ఈ ఇయర్ స్పెషల్ పర్మిషన్తో 17th వరకు చేశారు. ఇది ఎవ్రీ ఇయర్ జనవరి ఈ పీరియడ్ అయితే ఏదైతే చెప్పానో ఆ పీరియడ్లో 3 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు ఉంటుంది. అండ్ వీకెండ్స్లో అయితే కనుక 3 o'clock నుంచి 11 o'clock వరకు కూడా ఎక్స్టెండ్ అవుతుంది. ఎస్టిమేషన్ జనాలు అయితే చాలా ఎక్కువ ఉంటారు కాబట్టి మీరు ప్రీ ప్లాన్ చేసుకొని వెళ్తే బెటర్. సో ఓవరాల్గా ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీణా సాధినేని.